వెల్కమ్ టు నాటు వైద్యం. చాలామంది వాయిస్ సరిగ్గా లేదని, అంటే మగవాళ్ళ వాయిస్ ఆడవాళ్ళు మాట్లాడడం, ఆడవాళ్ళ వాయిస్తో మగవాళ్ళు మాట్లాడడం మనం చూస్తూనే ఉంటాం. అయితే అలాంటి వారికి స్వరపేటికలో చిన్న ప్రాబ్లం వలన వాళ్ళ వాయిస్ అనేది అలా చేంజ్ అవ్వడం, లేదంటే బిగ్గరగా రావడం అనేది జరుగుతుంది. సో మనం సాధారణంగా గమనించినట్లయితే చాలామంది మనకు తెలిసిన వాళ్ళనే ఆడవాళ్ళు మగవాళ్ళ గొంతులో మాట్లాడడం, మగవాళ్ళు కొద్దిగా ఆడవాళ్ళ గొంతుతో మాట్లాడడం అనేది చూస్తున్నాం. అయితే ఈ ప్రాబ్లమ్ని మనము ఆయుర్వేద చిట్కాల ద్వారా సరి చేసుకొని ఎవరి గొంతు వారికి స్పష్టంగా వచ్చేలాగా మనం చేయవచ్చు. అది ఎలాగో ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటగా నూనెలో వీటిని అంటే చామగడ్డలు. సో చామగడ్డల్ని నూనెలో నానబెట్టి బుగ్గన ఉంచుకొని ఆ రసం మింగుతున్న ఎడల మనకు ఆ స్వరభేదం అనేది తగ్గుతుందని తెలిసింది. అదేవిధంగా ఉసిరికాయల పొడి. ఈ ఉసిరికాయల పొడి అనేది మనకు మార్కెట్లో అంటే ఆయుర్వేదిక్ షాపులలో కూడా, లేదంటే బుక్కా గులాల షాపులు, అంటే మామూలుగా కొంతమంది చవదా పొడి షాపులు అంటారు. సో అలాంటి షాపులలో కూడా దొరుకుతూ ఉంటుంది. ఈ ఉసిరికాయ పొడిని మిరియాల పొడి. సో ఈ మిరియాల పొడి, పెప్పర్ పొడి మనకు కూడా తెలుసు. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ మనకు. ఈ మిరియాల పొడిని మరియు పంచదారను మరియు ఆవు పాలను వీటన్నిటిని కలుపుకొని రోజుకు ఒకసారి తాగుచున్న ఎడల ఈ స్వరభేదం అనేది కూడా తొలగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మరొక చిట్కా ఉంది, కరక్కాయల పొడి. ఈ కరక్కాయల పొడి అనేది మనకు చౌదపుడి దుకాణాల్లో దొరుకుతుంది. కరక్కాయలు తెచ్చుకొని కూడా మనం ఎండబెట్టుకొని పొడిగా చేసుకోవచ్చు. అదేవిధంగా శొంఠి కూడా మనకు మార్కెట్లో విరిగిన దొరుకుతుంటుంది. ఈ రెండింటిని కలిపి నూరి ఒక ఉండలా చేసుకోవాలి. ఒక ఉండలా చేసుకొని బుగ్గన పెట్టుకొని రసం మింగుతూ ఉండాలనుకోండి. రోజుకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటే వారి స్వరభేదము పోయి ఆడవాళ్ళకు ఆడగొంతు, మగవాళ్ళకు మగగొంతు వస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.